ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు సండే అండ్ గురు పౌర్ణమి. ఈరోజు చాలా స్పెషల్ డే అండ్ బాబాకి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు గురు పౌర్ణమి టైంలో అండ్ గురు పౌర్ణమి టైంలో మీ లైఫ్లో జరిగే మార్పులు ఏంటి అండ్ మీ లైఫ్లో రాబోయే గుడ్ న్యూస్ ఏంటి? గుడ్ న్యూస్ వస్తుందా? బ్యాడ్ న్యూస్ వస్తుందా? అండ్ మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్, తను మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నారా? వద్దనుకుంటున్నారా? అసలు తను ఎలా ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. సో, నా వీడియోలోకెళ్ళే ముందు నా వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో, ఎవరికైనా రెజొనేట్ అయితే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏందంటే, ఇవి జనరల్ రీడింగ్స్ అండి. అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏం లేదు. జనరల్ రీడింగ్స్ ఇవి. ఎవరికైతే కనెక్ట్ అవుతాయో వాళ్ళు రెజొనేట్ చేసుకోండి. సో, ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి కదా! ఈ 3 పైల్స్‌లో నుంచి ఒక పైల్ అనేది మీరు చూజ్ చేసుకోండి. మీ పార్ట్నర్‌ని అండ్ మీ పేరు అనేది తలుచుకొని మనస్ఫూర్తిగా ఈ 3 పైల్స్‌లో నుంచి ఒక పైల్ అనేది చూజ్ చేసుకోండి. ఇక్కడ ఇది పైల్ నంబర్ 1 ఆర్ యెల్లో కలర్ చూజ్ చేసుకుంటే పైల్ నంబర్ 1, పింక్ కలర్ ఆర్ సెకండ్ చూజ్ చేసుకుంటే పైల్ నెంబర్ 2, గ్రీన్ కలర్ ఆర్ థర్డ్ చూజ్ చేసుకుంటే పైల్ నెంబర్ 3. సో, మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ గురు పౌర్ణమి రోజు చాలా స్పెషల్ డే కదా! ఈ స్పెషల్ డే టైంలో తన ఫీలింగ్స్ ఏమన్నా మారాయా? మీ మీద ఒపీనియన్ కానీ, తన ఫీలింగ్స్ గానీ, మీ సైడ్ ఏమన్నా ఉన్నాయా? అండ్ గుడ్ న్యూస్ తీసుకురాబోతుందా? లేకపోతే బ్యాడ్ న్యూస్ తీసుకురాబోతుందా? ఇవన్నీ కూడా మనం చూద్దాము. సో, ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో, ముందు వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీస్తాను. సో, ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్. ద హీరోఫాంట్, 2 ఆఫ్ కప్స్, ఎంప్రెస్, హెర్మిట్, నైట్ ఆఫ్ కప్స్, 8 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ పెంటికల్స్, స్ట్రెంగ్త్. సో, ఎవరైతే పైల్ నెంబర్ 1 ఆర్ యెల్లో కలర్ చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాం ముందు. ఇప్పుడు ఎవరైతే ఈ పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో మీ లైఫ్‌లోకి మళ్ళీ గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. మీరు తప్పకుండా మీ లైఫ్‌లోకి గుడ్ న్యూస్ వస్తుంది. అండ్ మీరు మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. అండ్ అతి తొందరలోనే, చాలా తొందరలోనే రాబోతున్నారు. ప్రెజెంట్ తను రియలైజ్ అయ్యి మీ గురించి, మీ ప్రేమని అండ్ మీ లవ్‌ని, మీ కేరింగ్‌ని ఇవన్నీ కూడా తెలుసుకున్నారనమాట. మీరు తన కోసం ఎంత ఇష్టపడ్డారో అండ్ ఎంత బాధపడ్డారో అనేది కూడా తను తెలుసుకున్నారు. తెలుసుకుని అంటే తను డైరెక్ట్‌గా తెలుసుకున్నారా? తనంతట తనే తెలుసుకున్నారా అంటే కాదండి. తనంతట తనైతే తెలుసుకోలేదు. ఎవరో ఒకరి హెల్ప్‌తోనే అంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు, అది మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదా తన ఫ్రెండ్స్ అవ్వచ్చు. మీరు పడే బాధని అండ్ మీరు అంటే ఎందుకైతే మీ ఇద్దరి మధ్య గొడవ అయితే జరిగిందో, మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవకి రీజన్ మీరు కాదని తెలుసుకుని, అండ్ మీ తప్పేమీ లేదని తెలుసుకుని, అండ్ వాళ్ళు సర్ది చెప్పడం వలన, అండ్ వాళ్ళు మీ పడే బాధని వాళ్ళు అర్థం చేసుకొని, వాళ్ళకి మంచిగా చెప్పడం వలన, తను నీ కోసం చాలా బాధపడుతుంది. ఆహ్, తను ట్రూగా లవ్ చేస్తుంది అని చెప్పడం వలన వాళ్ళు రియలైజ్ అయ్యారు. పాస్ట్ విషయాలన్నీ కూడా వాళ్ళు గుర్తు తెచ్చుకొని మీ లవ్వు, మీ కేరింగ్ అన్నీ కూడా వాళ్ళకి గుర్తు తెచ్చుకున్నారు. సో, తను గూడా ఏమనుకుంటున్నారంటే నిజమే కదా! అని పాస్ట్‌వన్నీ గూడా గుర్తు చేసుకున్నారు. పాస్ట్‌లో నాతో చాలా ప్రేమగా ఉండేది. చాలా కేరింగ్ చూపించేది. అండ్ నాకే ప్రాబ్లమ్ వచ్చినా కూడా తను ఒక అమ్మలాగా మంచిగా చూసుకునేది నన్ను అన్న ఫీలింగ్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్ అయితే. సో, అతి తొందరలోనే వాళ్ళు మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. అండ్ అంటే వాళ్ళంతట వాళ్ళే వస్తారా? లేకుంటే మీరు మిమ్మల్ని బ్లాక్ చేస్తే గనక బ్లాక్‌లో ఉండి తీస్తారా? లేకపోతే మీరు బ్లాక్ చేస్తే బ్లాక్‌లో ఉండి తీస్తారా? అంటే ఏదైనా జరగొచ్చండి. కంపల్సరీ రాబోతున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో నుంచి. కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ప్రెజెంట్ మీరు గనక అంటే వాళ్ళంతట వాళ్ళొస్తే గనక ఎవరైనా గూడా ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళొస్తే వాళ్ళకి కొంచెం ఇగో అండ్ కోపం ఎక్కువున్న పర్సన్. ఎందుకంటే
వాళ్ళకి చాలా కోపం ఎక్కువ, గుండె ధైర్యం కూడా ఎక్కువే అనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే నేనే కరెక్టు అండ్ వాళ్ళు ఎవరినైనా కూడా హ్యాండిల్ చేయగల కెపాసిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు. అందుకని వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళు తక్కువ చేసుకోరు. ఇప్పుడు ఒకవేళ మీకోసం వచ్చినా కూడా అంటే వాళ్ళంతట వాళ్ళు వస్తే మీరెక్కడ తనని తక్కువగా చూస్తారో, నీదే తప్పయింది, నా తప్పయిపోయిందని చెప్పి వాళ్ళు చెప్తే ఎక్కడ మిమ్మల్ని మీరు వాళ్ళని తక్కువగా చూస్తారో అన్న ఫీలింగ్ ఉన్నవాళ్ళనమాట. ఇగో అనేది ఉంది కంపల్సరీ వాళ్ళకి. సో, మీరేమయ్యారంటే ప్రెజెంట్ ఇవన్నీ ఎందుకు చాలా బాధపడ్డారు. ఎంత బాధపడ్డారంటే ఇంక నాకెందుకు ఈ లైఫు, తన గురించి వదిలేద్దాము. తన గురించి బాధపడడం వల్ల నాకు ఎలాంటిది ఏమి రావట్లే కదా! బాధపడడం వల్ల తను హ్యాపీగానే ఉండుండొచ్చు. నేను చూపించిన ప్రేమ గాని, నేను చూపించిన కేరింగ్ కానీ ఇవన్నీ తనకు కనపడడం లేదు. నేను చూపించిన సహాయం గాని తనకు కనపడడం లేదు ఇప్పుడు ప్రెజెంట్. అవన్నీ మర్చిపోయారా? నిజంగా లవ్ చేస్తే అవన్నీ మర్చిపోకూడదు గదా! అని అనుకున్నారు. ఇంక చివరికి ఏమైందంటే సరే దేవుడి మీద భారం వేసేసి, సరే వస్తే చూద్దాం లేకపోతే లేదన్నట్టుగా లైట్ తీసుకున్నారు ఇప్పుడు ప్రెజెంట్ అయితే. సో, తనైతే మంచి గుడ్ న్యూస్‌తోనే అది గూడా త ఒక ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అని మీ ఇద్దరికీ తెలిసిన వాళ్ళైనా అయ్యుండొచ్చు. లేకపోతే తనకి ఫ్రెండ్స్ గానీ, లేతే మీ ఫ్రెండ్స్ తనని కాంటాక్ట్ అయ్యి మీరు పడే బాధను తనకి తెలియచేయడం గానీ, తనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం గానీ చేయడం వలన అండ్ మీరు రోజు సరిగ్గా తినకపోవడము, నిద్రపోకపోవడము, ఎంత బాధపడుతున్నారో మీ గురించనేది ఆ ఫ్రెండ్ ఎవరైనా అవ్వచ్చు. మీ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు. లేతే మీ ఇద్దరి మధ్య మీడియేటర్‌గా ఎవరైనా ఉంటే గనక వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా అయ్యుండొచ్చు. వాళ్ళు చెప్పడం వల్ల మీరు రియలైజ్ అయ్యారు. పాస్ట్‌వన్నీ గూడా గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు నాకు చాలా ప్రేమ చూపించింది. నేనే తప్పుగా అనుకున్నానని చెప్పి మీరిప్పుడు మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని కోరుకుంటున్నారనమాట. కోరుకుంటున్నారు అండ్ అతి తొందరలోనే మీ లైఫ్‌లోకి రాబోతున్నారు గూడా. సో, కానీ కొంచెం ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు నేను మళ్ళీ వాళ్ళ లైఫ్‌లోకి వెళ్తే గనక నా గురించి తక్కువగా అనుకుంటుందేమో అన్న ఫీలింగ్‌లో వాళ్ళున్నారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం గుండె ధైర్యం ఎక్కువ. నేనే కరెక్ట్ అన్న ఫీలింగ్‌లో ఉండే క్యారెక్టర్ పర్సను. అండ్ వాళ్ళ తప్పున్నా గూడా వాళ్ళు ఒప్పుకునే టైప్ గూడా గాదు. ఏందంటే తప్పున్నా, రైటున్నా వాళ్ళే కరెక్ట్. అండ్ ఎవరైనా చెప్పినా వినరు. టైప్ ఏం గాదు. సో, వీళ్ళైతే మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. అండ్ అతి తొందరలోనే మీ లైఫ్‌లోకి హ్యాపీగా మీ ఫ్యామిలీ అనేది ఆహ్, హ్యాపీగా మీ లవ్ రిలేషన్ అనేది కంటిన్యూ చేయబోతున్నారు. అండ్ మీకు కమిట్మెంట్ గూడా ఇవ్వబోతున్నారు. ఏంటంటే ఫర్దర్‌గా తనని మ్యారేజ్ చేసుకుంటారని, మ్యారేజ్ కమిట్మెంట్ గూడా ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో, ఎవరైతే ఫైల్ నంబర్ 1 అనేది చూజ్ చేసుకున్నారో వాళ్ళు హ్యాపీగా ఉండండి. ఎందుకంటే మీ లైఫ్‌లోకి మీ పార్ట్‌నర్ మళ్ళీ తిరిగి వస్తున్నారు. సో, మీరేందంటే ఇప్పటిదాకా వెయిట్ చేశారు. చాలా వెయిట్ చేశారు. కొంతమందైతే ఒక 1 ఆర్ 2 ఇయర్స్ నుంచి కూడా వెయిట్ చేస్తున్న వాళ్ళున్నారు. వాళ్ళ పార్ట్‌నర్ కోసము. ప్రెజెంట్ అయితే వాళ్ళు రియలైజ్ అయ్యారు. అది ఎలా రియలైజ్ అయ్యారనేది అంటే వాళ్ళ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారా అంటే థర్డ్ పర్సన్ అయితే లేరండి. వాళ్ళు జెన్యూన్ గానే ఉన్నారు. మీ గురించే ఆలోచిస్తున్నారు. కాకపోతే ఏందంటే మీ గురించి అంతా ఇదివరకు చూపించినంత కేరింగ్ అదంతా తనకిలో లేదు. సో, ప్రెజెంట్ మళ్ళీ వాళ్ళు మీ గురించి ఆలోచించి మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. సో, మీరు ఎక్కువగా బాధపడకుండా, నిద్రపోకుండా ఉండకుండా, మీ లైఫ్ ఏంటనేది గూడా మీ కెరియర్ కూడా చూసుకోండి. లవ్ ఎంత ఇంపార్టెంటో కెరియర్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా! ఎవ్వరికైనా గూడా లవ్ అనేది ఎప్పుడైనా వస్తది. కానీ కెరియర్ కావాలనుకున్నప్పుడు మనకు రాదు గదా! జాబ్ మనం కావాలనుకున్నప్పుడు రాదు గదా! కెరియర్‌ని మనం సెట్ చేసుకోవాలన్న కరెక్ట్ టైంలోనే మనం సెట్ చేసుకోవాలి. సో ఎవరైతే ఫైల్ నంబర్ 1 వాళ్ళున్నారో హ్యాపీగా ఉండండి. మీ బాధనేది అంతా పక్కన పెట్టేసి ఎంజాయ్ చేయండి. ఫ్యూచర్‌లో అతి తొందరలోనే మీ లైఫ్ అనేది మంచిగా అవుతుంది. అండ్ మీ పార్ట్నర్ మీకు వస్తారు. అండ్ గుడ్ న్యూస్‌ని గూడా తీసుకొస్తున్నారు వాళ్ళు. అంటే గుడ్ న్యూస్ అంటే మీ పార్ట్నర్ మీకు గుడ్ న్యూస్‌తో పాటు వస్తున్నారు. ఏందంటే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ గూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే మీకన్నా బెటర్ పర్సన్ వాళ్ళ లైఫ్‌లో చూడలేదు. అండ్ అలాంటి పర్సన్, అలాంటి కేరింగ్ పర్సన్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చూడలేదు కాబట్టి ఇప్పుడు రియలైజ్ అయ్యారు. మీరు తన లైఫ్‌లో ఉన్నప్పుడు తన లైఫ్ గాని ఎలా ఉంది? తన హ్యాపీనెస్ గాని, తను ఏదైనా షేర్ చేసుకోవడానికి మీరున్నారప్పుడు. కానీ ఇప్పుడు తనకి షేర్ చేసుకోవడానికంటూ ఎవరు లేరు. తను ఒంటరిగానే ఉన్నారు. సో, అండ్ తన లైఫ్‌లో గూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారు. అప్పుడే ఎవరికైనా గూడా అన్నీ మంచిగా ఉంటే ఎవరి విలువ తెలీదు గదా!
ఎప్పుడైతే మన లైఫ్‌లో లెసన్స్ నేర్చుకుంటామో అప్పుడే వాళ్ళ విలువ తెలుసుకుంటారు. ఎవరైతే మిస్ చేసుకున్నామో, ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ గురించి తెలుసుకుంటారు. సో, ఈ పర్సన్ గూడా అట్లానే ఫీల్ అవుతున్నారు ప్రెజెంట్. సో, తొందరలోనే వస్తారు. మీరు చేసిన ప్రేయర్స్ గాని, ఏంజెల్స్‌కి ప్రే చేసినా, లేతే దేవుడికి ప్రే చేసినా, బాబాకి ప్రే చేసినా, అవన్నీ బ్లెస్సింగ్స్ అనేవి దేవుడనేది ఇచ్చారు మీకు. అతి తొందరలోనే మీ లైఫ్‌లోకి మళ్ళీ మీ పార్ట్నర్ తిరిగి రాబోతున్నారు. సో, ఇది ఫైల్ నంబర్ 1 వాళ్ళకి సంబంధించి. సో, ఇది ఫైల్ నంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. వీళ్ళకి గురు పౌర్ణమి గాబట్టి మనము యూనివర్స్ మెసేజెస్ కూడా మనము చూద్దాము. నేను మూన్ ఒరాకిల్ కార్డ్స్ నుండి నేను యూనివర్స్ గైడెన్స్ కార్డ్ అనేది తీస్తాను. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటనేది కూడా చూద్దాం మనము. ద వైడ్, పేషెన్స్, గ్రోత్, ఒకటి పడింది చూసుకున్నాం. ఇది కూడా అబెండెన్స్, బౌండరీస్, బ్లూమింగ్, ఫైనల్ ఒక కార్డు తీస్తే ఇంకా బ్యాలెన్స్, రీసైలెన్స్. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో అవాయిడ్ ద వైడ్, అంటే మీలో లైఫ్లో ఉన్న డార్క్నెస్ అంతా పోయి ఈ గురు పౌర్ణమి రోజు తప్పకుండా మీ లైఫ్లోకి మీరు పేషెన్స్తో వెయిట్ చేశారు. తను వస్తాడు అన్న నమ్మకంతో దేవుణ్ణి ప్రే చేసి మరీ వెయిట్ చేశారు కాబట్టి మీ లైఫ్లోకి గ్రోత్ అంటే హ్యాపీనెస్ అనేది వస్తుంది. అండ్ మీ లైఫ్లో తనతో పాటు తను ఇచ్చే కమిట్మెంట్ కూడా ఉంటుందన్నమాట. అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అనే కమిట్మెంట్ ఉంటుంది. సో మీ లైఫ్లోకి ఇప్పటి నుంచి అంటే మీరు ఎంత పేషెన్స్‌తో వెయిట్ చేశారంటే కొంతమంది చాలా లాంగ్ టైమ్ నుంచి కూడా వెయిట్ చేస్తా ఉన్నారు తన కోసం. మీ పార్ట్నర్ ఎవరైతే బ్రేకప్ అయిపోయి వెళ్ళిపోయారో మీ పార్ట్నర్ గురించి మాక్సిమం 2-3 ఇయర్స్ నుంచి కూడా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో కంపల్సరీ వాళ్ళు తిరిగి వస్తారు. అండ్ మీ లైఫ్లో అనేది గ్రోత్ ఉంటుంది అన్ని రకాలుగా, నాట్ ఓన్లీ లవ్ అన్నమాట. కెరీర్ పరంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ, అన్ని రకాలుగా కూడా, ఫ్యామిలీ పరంగా అన్ని రకాలుగా కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్గా కూడా గ్రోత్ అనేది ఉంటుంది. బౌండరీస్ అంటే మీకు ఏమైపోయారంటే మీరు ఆల్రెడీ ఇప్పటిదాకా తను రాడేమో, నా లైఫ్ ఇంతేనేమో అని చెప్పి మీకంటూ ఒక గిరి గీసుకుని కూర్చున్నారు. ఆ బౌండరీస్లో నుంచి ఇంకా బయటకి రండి. ఎందుకంటే మీ లైఫ్లోకి గుడ్ న్యూస్ వస్తుంది. ఒకవేళ తను రాకపోయినా ఏంటండి, తన కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే లవ్ అనేది 2 సైడ్స్ ఉండాలి కదా. ఒక సైడే ఒకళ్ళే వెంటబడుతూ ఒకళ్ళే వాళ్ళ కోసం బాధపడుతూ ఉంటే దాన్ని లవ్ అనరు కదా. అలాంటి దాన్ని లవ్వే అనరు. ఎందుకంటే వాళ్ళ అవసరానికి మిమ్మల్ని యూజ్ చేసుకునే వాళ్ళని లవ్ అనరు. సో అంటే ఈ ఫైల్ నెంబర్ 1 వాళ్ళు అలాంటి వాళ్ళ పార్ట్నర్ అని నేను చెప్పట్లేదు. సో ఎవరైతే బాధపడుతుంటారు కదా, ఎక్కువగా బ్లాక్ చేసుకున్నారని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నారు. మీ లైఫ్ అనేది తనొక్కడే కాదు కదా. తనొక్కడే అంటే వేరే వాళ్ళు ఉన్నారని కాదు దాని మీనింగ్. అంటే లవ్ ఒకటే లైఫ్ కాదు కదా. లవ్‌తో పాటు మన కెరియర్ చూసుకోవాలి. మనకంటూ ఏం కావాలనేది కూడా చూసుకోవాలి. సెల్ఫ్ లవ్ అనేది చేసుకోవాలి మెయిన్ ఎవరైనా కూడా. చాలా మంది అంటే సెల్ఫ్ లవ్ చేయకుండా పక్కన వాళ్ళని లవ్ చేసే పనిలోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చూపించాల్సిన లవ్‌లో మీకు మీరు లవ్ చేసుకుంటే గనక మిమ్మల్ని మీరు గౌరవించుకుని, మీ ఫీలింగ్స్‌ని మీరు రెస్పెక్ట్ ఇచ్చుకొని, అవి ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మీరు యూజ్ చేశారనుకోండి, ఆ టయాన్ని కానీ, బాధపడే టయాన్ని కానీ మిమ్మల్ని మీరు రీకన్సిడర్ చేసుకున్నారనుకోండి,
మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్తారు. వాళ్ళ గురించి ఆలోచిసి వాళ్ళేం పట్టించుకోరు. ఎందుకంటే బాధపడే వాళ్ళు నిజంగా బాధ పెట్టే వాళ్ళు ఆహ్, నిజంగా మీ గురించి పట్టించుకున్నోళ్ళు అసలు మిమ్మల్ని బాధే పెట్టరు. సో, బ్లూ జీన్. సో, మీ లైఫ్‌లోకి చక్కగా అన్ని రకాలుగా లైఫ్ అనేది ఏమంటారు కలర్‌ఫుల్ ఫ్లవర్స్ ఎలా ఉంటాయో అట్లా కలర్‌ఫుల్ లైఫ్ అనేది మీ లైఫ్‌లోకి మళ్ళీ వస్తుంది. సో, మీ లైఫ్‌లో అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయన్నమాట. ఏంటి ఎమోషనల్‌గాను, అంటే కెరియర్ పరంగాను, అలాగే మీరు కూడా స్టెబిలిటీ ఇప్పుడు ఇంబాలెన్స్‌గా ఉన్నారు కాబట్టి మీ లైఫ్‌లో అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయన్నమాట. ఏవైతే మీరు కోల్పోయారో అవన్నీ కూడా మళ్ళీ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. సో, మీరేం చేయాలంటే మీరు ఆలోచించుకోకుండా మీ సైలెన్స్‌లో నుంచి బయటకొచ్చేసి చక్కగా మీ లైఫ్‌లోకి ముందుకు వెళ్ళాలి. వెళ్తే గనక మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. మీరేదైతే అనుకుంటున్నారో అవన్నీ మీ లైఫ్‌లోకి వస్తాయన్నమాట. సో, ఎవరైతే బాధపడుతున్నారో అని నేను ప్రతి వీడియోలో గూడా జెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఎక్కువగా ఆలోచించుకుని హెల్త్ పాడు జేసుకోవడము, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళ గురించి చెప్తున్నాను. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అనే గాదులెండి. అందరూ కొంచెం జాబ్ చేసి ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు గానీ, ఇట్లా బ్రేకప్ అయినప్పుడు గానీ, కొంచెం దూరంగా ఉన్నప్పుడు గానీ, చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోతున్నారు. కొంతమందైతే ఏం చేయాలో అర్థం గాక ఒక్కోసారి సూసైడ్ చేసుకునే ఆలోచనలు గూడా వస్తుంటాయి వాళ్ళకి. వాళ్ళకి జెప్తున్నాను. ఏంటంటే, అంటే ప్రతి ఒక్కరు గూడా ఇలాంటి లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ ఇలాంటివి చూసే వచ్చే ఉంటారు. సో, అందుకని కొంతమందికైనా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. చక్కగా మీరు 7 చక్ర మెడిటేషన్ అనేది చేసుకోండి. 7 చక్ర మెడిటేషన్ అనేది యూట్యూబ్‌లో కొడితే వస్తుంది. 7 చక్ర మెడిటేషన్ చేసుకుంటే మీ బాడీలో అన్ని రకాలుగా హెల్త్ పరంగా ఫిజికల్‌గా, మెంటల్‌గా హెల్త్ పరంగా అన్ని రకాలుగా కూడా అది చాలా ఉపయోగపడుతుంది. అండ్ మీకు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇలా ఓవర్ ఎమోషనల్ అవ్వకుండా ఉంటారు. స్టెబిలిటీ ఉంటుంది. అలాగే ఆరా శుద్ధి అనేది చేసుకోండి. మనకి ఎక్కువగా నెగెటివ్ థాట్స్ వస్తా ఉంటాయి. ఇలాంటి టైంలోనే. నెగెటివ్ థాట్స్ రావడం వల్ల మనం ఏం చేస్తున్నామో అర్థం గాకుండా కొంతమంది చాలా పిచ్చి పిచ్చిగా గూడా జేస్తూ ఉంటారు. అలాంటి పనులేమి చేసుకోకుండా ఉండాలంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఎప్పుడైనా గూడా. మీ మీద నమ్మకం పెట్టుకోవడం వదిలేసి వేరే వాళ్ళ మీద మీరు ఎక్కువ నమ్మకం పెట్టుకోవడం వల్లనే, వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్లనే మెయిన్ మీరు ఇలా చాలా మంది అవుతున్నారు. అంటే అమ్మాయిలే అవుతున్నారా అంటే, నేను ఆడదాన్ని గాబట్టి, నేను ఆడవాళ్ళకే సపోర్ట్ చేయడం లేదు. నేను అబ్బాయిల సంగతి గూడా జెప్తున్నాను, అమ్మాయిల సంగతి గూడా జెప్తున్నాను. అందరికీ ఉంటాయి. ఇక్కడ నా వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా అబ్బాయిలు ఉంటారు అమ్మాయిలు గూడా ఉంటారు. సో, అందరి గురించి చెప్తున్నాను. ఎవరైతే మీ పార్ట్నర్ గురించి ఎవరైతే ఎక్కువగా ఆలోచించి అంటే ఎక్కువగా కొంతమంది రీసెంట్‌గా నాకొకరు క్లయింట్ మాట్లాడారు. ఫ్రీ రీడింగ్‌కి వచ్చారు. ఎలా ఉన్నారంటే ఇప్పుడు జనాలు పార్ట్నర్ వెళ్ళిపోయారంట. అంటే వేరే వాళ్ళతో వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చారు. వీళ్ళ పార్ట్నరు తనంటే ఇష్టం లేకుండా వేరే వాళ్ళతో ఎళ్ళింది. తను మంచిగా చూసుకుంటే వేరే వాళ్ళ దగ్గరికి అస్సలు ఎళ్లరు కదా! అందులోనూ లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో నుంచి వచ్చేసారంట. వచ్చేసి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత తనదే. తను మంచిగా చూసుకుంటే తను వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకెళ్తుంది? మ్యారేజ్‌కు ముందు అంటే లవ్‌లో ఉన్నప్పుడు ఉన్న ప్రేమే మ్యారేజ్ నాక చాలా మందిలో 90% మెంబర్స్‌లో ఉండదు. ఎందుకంటే వాళ్ళు దూరంగా చూస్తారు. తర్వాత దగ్గరగా చూస్తారు. దూరంగా ఉన్నప్పుడు ఫుల్ క్యారెక్టర్ ఎవరికీ తెలీదు. దగ్గరగా ఉన్నప్పుడే తెలుస్తుంది. సో, అడ్జస్ట్ చేసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు ఇలానే విడిపోతా ఉంటారు. వెళ్ళిపోయినప్పుడు తను వేరే వాళ్ళని వెళ్ళిపోయినప్పుడు వీలుంటే నచ్చజెప్పుకొని తెచ్చుకోవాలి. వేరే వాళ్ళతో వెళ్ళిపోయారంటే మీ మీద ఇంక మీరు ఎలాంటి వాళ్ళనేది మీరు అర్థం జేసుకోండి. వాళ్ళ తప్పేముంది? మీరు నిజంగా అంత కేరింగ్, లవ్ చూపిస్తే వేరే వాళ్ళ వైపు గూడా జూడరు కనీసం. కన్నెత్తి గూడా జూడరు. సో, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఊరుకోవాలి గదా! సో, ఇంకా ఉన్నప్పుడు వాల్యూ తెలీదు వీళ్ళకి. వెళ్ళిపోయినాకేమో తనే కావాలంటారు. రీడింగ్ తీస్తే తను రాదు. అక్కడ తను హ్యాపీగా ఉంది. ఇతని దగ్గర లేని హ్యాపీనెస్ అంతా కూడా తన దగ్గరుందనమాట. తన దగ్గరుంది హ్యాపీగా ఉంటే నేనదే జెప్పాను. తను రాదు. తను హ్యాపీగా ఉందక్కడ. మీ దగ్గర కోరుకున్న లవ్వు మీ దగ్గర లేదు కాబట్టే తనక్కడికి వెళ్ళిపోయింది. మీ ఇద్దరు కలిసే ఛాన్సెస్ లేవని చెప్పాను. చెప్తే బ్లాక్ మ్యాజిక్ చేస్తే వస్తదా? ఏం చేస్తే వస్తది? బ్లాక్ మ్యాజిక్ చేసే పనులు అలాంటివి నాకు తెలీదండి. సో, దయచేసి నాకు మెసేజ్ మాత్రం పెట్టకండి.
నేను రీడింగ్ కూడా తీసుకొని ఈసారి అలాంటివి. ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ ఇంకొకళ్ళు అంటే నీకు ఆవిడ గురించి ప్రేమ ఉండొచ్చు. కానీ ప్రేమ కన్నా కూడా అది ఉన్నప్పుడు చూపించండి. వెళ్ళిపోయినాక వేరే వాళ్ళకి కనెక్ట్ అయినాక వేరే వాళ్ళతో లవ్‌లో ఉన్నప్పుడు మీరంత ప్రేమ, కేరింగ్ చూపిస్తే తన వాల్యూ మీరు తెలుసుకుంటే తను వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకెళ్తుంది? వెళ్ళదు గదా! ఉన్నప్పుడు వాల్యూ చూపించకుండా వెళ్ళిపోయినాక తనంటే ఇష్టము, తను లేకపోతే నేను ఉండలేను, బ్లాక్ మ్యాజిక్ చేస్తే వస్తదా? వాళ్ళిద్దరిని విడదీసేసి నేను థర్డ్ పార్టీని తీసేసేయొచ్చు. కొంతమంది వీళ్ళు థర్డ్ పార్టీ అయితే వేరే వాళ్ళని అంటూ ఉంటారనమాట. వాళ్ళిద్దరిని విడదీసేయొచ్చు థర్డ్ పార్టీని తీసుకో. వైఫ్ అండ్ హస్బెండ్‌ని థర్డ్ పార్టీ అని ఎలా అనుకుంటారు? ఇలాంటివి అయితే నాకైతే మెసేజ్ చేయకండి. బ్లాక్ మ్యాజిక్‌లు చేస్తారా? వాళ్ళనొచ్చి వదిలిపెట్టి వచ్చేయడానికి నేనేం జేయాలి? క్షుద్ర పూజలేమన్నా జేస్తున్నానా ఏంటి? క్షుద్ర పూజలు జేసి, వశీకరణం జేస్తున్నాను. నా దగ్గర రీడింగ్ చెప్పించుకోవడానికి రండి. మీరు అలాంటి వాళ్ళు రీడింగ్ చెప్పించుకోకపోయినా నాకొచ్చే నష్టమేం లేదండి. నేను ఫ్రీ రీడింగ్ చెప్పే వాళ్ళకి గూడా అందరికీ గూడా చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది కన్నా యూజ్ ఉంటది అన్న ఉద్దేశంతోనే జాబ్ కోసం గూడా నాకు చాలా మంది రీసెంట్‌గా మనకి వీడియోస్‌లో ఇప్పుడు రీసెంట్‌గా జాబ్స్ గూడా పడుతున్నాయి గదా! గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ గూడా వచ్చింది. ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్ రాసి ఉన్నారు. వాళ్ళు రిజల్ట్ కోసం గూడా చేస్తున్నారు. జాబ్ వస్తుందా లేదా గవర్నమెంట్ జాబ్ కోసమని. సో, వాళ్ళకి చెప్తున్నా నేను. వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఎవరైతే ఇట్లా ఉన్నారు కొందరున్నారు. అందరూ అంటలేదు నేను. చెప్పించుకున్న వాళ్ళలో 1 ఆర్ 2 మెంబర్స్ మాత్రమే ఇలా ఉన్నారు. సో, ఫర్దర్‌గా ఎవరు అలాంటి వాళ్ళు నాకు మెసేజ్ చేయకూడదని మీకు ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా చాలా మంది ఉన్నారు గదా! ఎవరిని నేను అనాలనుకోవట్లేదు. ముందు పేమెంట్ చేసేసి తర్వాత మీ క్వెషన్ ఇంటారు చూడండి. వాళ్ళ దగ్గరికెళ్ళండి. అలాంటి వాళ్ళే మీకు కరెక్ట్. అలాంటి వాళ్ళైతే మీకు ఇంకా బాగా మంచిగా సమాధానం జెప్తారు. సో, ఇదండి. ఫైల్ నంబర్ 1 వాళ్ళకి సంబంధించిన వి రీడింగ్ అనేది. సో, ఎవరైతే ఫైల్ నంబర్ 2 చూజ్ చేసుకున్నారో, ఫైల్ నంబర్ 2 ఆర్ పింక్ కలర్ చూజ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. 7 ఆఫ్ వ్యాండ్స్, 2 ఆఫ్ వ్యాండ్స్, 10 ఆఫ్ వ్యాండ్స్, 2 ఆఫ్ స్వర్డ్స్, 2 ఆఫ్ స్వర్డ్స్, Sun, 3 of swords, Tower, 10 of swords. So, 2 of swords, Sun, 3 of swords, Tower, 10 of swords, 7 of wands, 10 of wands, 2 of wands. ఎవరైతే ఈ ఫైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో వీళ్ళేంటంటే వీళ్ళ పార్ట్నరు వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారా అంటే ఆలోచిస్తున్నారు. అంటే ఈ గురు పౌర్ణమి రోజు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అనేవి ఏంటంటే, ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు గానీ, పాజిటివ్‌గా అయితే ఆలోచించట్లేదు. ఎందుకంటే వీళ్ళు నెగెటివ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళే. వాళ్ళే కరెక్టు. వాళ్ళ గురించే సెల్ఫిష్‌గా ఉండే పర్సనే తప్ప, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడము, మీ గురించి ఆలోచించడము, చూసుకునే పర్సన్ అయితే కాదు. వీళ్ళెలాంటి పర్సన్ అంటే, వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు గానీ, వాళ్ళు మీ గురించి మీరు చూసిన ప్రేమ అనేది గుర్తు రావట్లేదా అంటే గుర్తొస్తుంది. అది ఎంత ఒక 10% చూపించిన ప్రేమ గుర్తొస్తుంటే, మిగతా 90% ఏం జేస్తున్నారంటే, వాళ్ళు మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలని, మీ మీ ఇద్దరి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్‌నే గుర్తు చేసుకుంటున్నారు. డిఫైన్ చేసుకున్నది ఇవే గుర్తొస్తున్నాయి. ఏందంటే వీళ్ళు చిన్న చిన్న విషయాలకి కూడా పెద్దది చేసుకొని, దాన్ని పెద్ద ఇష్యూ చేసి వెంటనే బ్లాక్ చేయడము, కోప్పడడము, తిట్టడము ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అన్నమాట ఇతను. అండ్ వాళ్ళకేందంటే ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అంటే బాగా తెలివిగల అతను గూడా. తెలివిగల అతను గానీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కొంచెం మూర్ఖుడు అని గూడా జెప్పొచ్చు. ఏందంటే నేనే కరెక్టు. నేను చేసిందే కరెక్ట్. కానీ తప్పు చేసేది తనే, మళ్ళీ తిట్టేది తనే, మళ్ళీ బ్లాక్ చేసుకునేది గూడా తనే. తనకేందంటే ఎంత జెలసీ అంటే ఎవరితోనో మాట్లాడితే గూడా తట్టుకోలేనంత జెలసీ. ఒకవేళ ఫోను జేస్తే లిఫ్ట్ చేయపోతే వెంటనే బ్లాక్ చేసుకోవడమో, లేతే ఇదేదో జేసేస్తుందక్కడ. అంటే ఇదంటున్నానంటే అక్కడ మీ పార్ట్నర్ గురించి చెప్తున్నా. అది అబ్బాయైనా, అమ్మాయైనా గూడా. వీళ్ళేదో చేసేస్తున్నారు అక్కడ నాకు తెలియకుండా. అందుకే కాల్ లిఫ్ట్ చేయట్లేదు, లేతే మెసేజ్ చేయట్లేదు, ఫ్రీగా ఉన్న మెసేజ్ చేయట్లేదు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఇలా ఆలోచించే మెంటాలిటీ ఉన్న పర్సనే. మీరెలా ఫీల్ అవుతున్నారంటే తన గురించి
చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. అండ్ తనెలా ఫీల్ అవుతున్నా అంటే ఓవర్ బర్డెన్‌గా ఫీల్ అవుతున్నాడు. మీరేందంటే మీరు చూపించే ప్రేమ గూడా ఏందంటే అవసరానికి మించి మీరు చూపిస్తున్నారు. చూపించాల్సిన దానికన్నా గూడా ఎక్కువగా చూపిస్తున్నారు. ఎవరికైనా గూడా మనం చూపించాల్సిన ప్రేమ కన్నా గూడా ఎక్కువ చూపిచ్చినా గూడా వాళ్ళకెలా ఉంటదంటే ఓవర్ బర్డెన్‌గా ఎక్కువగా చూపిస్తున్నట్టుగా ఉంటుంది. అంటే మీరు చూపించే అంటే మీ సైడ్ నుంచి తప్పుందంటలేదు. ఎందుకంటే మీ సైడ్ నుంచి మీరు ట్రూగానే ఉన్నారు. మీ సైడ్ నుంచి మీరు ట్రూగానే ఉన్నారు. అండ్ మీ సైడ్ నుంచి తన మీద చాలా ప్రేమ చూపించారు. చాలా కేరింగ్ చూపించారు. అండ్ ఎలా ఉండేదంటే తను ఎప్పుడు మీకు చిన్న చిన్న విషయాలకు గూడా గొడవ పడిపోవడము, ఎందుకట్లా చేస్తున్నావు? ఎందుకిలా చేస్తున్నావు? రిస్ట్రిక్షన్స్ అనేవి ఎక్కువగా పెట్టే పర్సన్ మీకు. అండ్ తను ఎలా ఆలోచిస్తాడంటే డ్యూయల్ నేచర్‌లో ఆలోచిస్తాడు. కొంతసేపేమో మంచిగా ఆలోచిస్తాడు. కొంచెం సేపేమో నీ గురించి చెడుగా. అంటే ఇది తనేమన్నా చేస్తుందేమో, నాకు టైం ఇవ్వట్లేదంటే ఏమన్నా అక్కడ వేరే వాళ్ళతో ఏమన్నా మాట్లాడుతుందేమో, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనుకునే మెంటాలిటీ. కాసేపేమో నా మీద చాలా ప్రేమ ఉంది. నేనంటే చాలా ఇష్టం ఉంది. నిజంగా నేను ఏం చెప్పినా చేస్తది. సో, చాలా మంచిది అన్న ఫీలింగ్‌లో ఉంది. తన మైండ్ ఎప్పుడు కూడా స్టేబుల్‌గా ఉండదనమాట. డ్యూయల్ మెంటాలిటీ ఉన్న పర్సనే అండ్ స్టెబిలిటీ లేని పర్సన్. ఎప్పుడు ఏదో ఒకటి నెగెటివ్‌గానే ఆలోచించుకుంటా ఉంటారనమాట మీ గురించి. అండ్ మీ గురించి మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. ఎంత అంటే మీరింకా వీళ్ళ గురించి భరించలేనంత హర్ట్ చేశారు. అలా అని చెప్పి తనని వద్దనుకుంటున్నారా అంటే వద్దనుకోవట్లేదు మీరు. మీరు కావాలనే అనుకుంటున్నారు. తను ఏం చేసినా గూడా మీరేందంటే తనకన్నా గూడా మీరు తనని ఎంత ఇష్టపడుతున్నారంటే తను 10% ప్రేమ చూపించినా గూడా మీరు 100% ప్రేమను రిటర్న్ ఇచ్చారు. కానీ తన నుంచి మాత్రం రిటర్న్ తీసుకోలేకపోయారు. సో, ఎవరైతే పైల్ నంబర్ 2 వాళ్ళున్నారో వాళ్ళేం చేశారంటే మీరు మధ్య జరిగిన గొడవలే ఆలోచిస్తా ఉన్నారు. గొడవల గురించే ఆలోచించుకొని ఎందుకిదంతా అని చెప్పి మిమ్మల్ని ఈ ఈ రిలేషన్‌ని ఎండ్ జేసుకుంటేనే హ్యాపీగా ఉండొచ్చు నాకు. ఇవంతా ఎందుకు అన్న ఫీలింగ్‌లో ఉన్నారు. మరది స్టార్టింగ్‌లో తెలీదా? స్టార్టింగ్‌లో ఎలా చూపిచ్చారంటే అసలు మీ మీద చూపించినంత ప్రేమ అసలు ప్రపంచంలో ఎవ్వరు చూపించలేనంత ప్రేమ చూపిచ్చారు. మీ మీద ఎంత ఇష్టం ఉండేదంటే మీరు అనుకున్నారనమాట. ఎట్లా అనుకున్నారంటే ఇతను నా లైఫ్‌లోకి రావడము, లేతే ఈమె నా లైఫ్‌లోకి రావడం నా అదృష్టం అన్న ఫీలింగ్‌లో ఉన్నారు. కానీ ఎప్పుడైతే మీరు కొంచెము దూరం పెట్టడం గానీ, సిట్యుయేషన్ వల్ల ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కానీ, ఎలా ఫీల్ అవుతారంటే తను సిట్యుయేషన్ అర్థం చేసుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ అయితే గాదు. అంటే మనిషైతే ఎదిగారు. కానీ మెంటాలిటీ మాత్రం చిన్న పిల్లల మనస్తత్వమే. అంటే చిన్న పిల్లలు జెన్యూన్‌గా ఉంటారుగా అనంటే తను జెన్యూన్‌గా అంటే చిన్న పిల్లలు చాలా ప్యూర్‌గా ఉంటారు గదా! నెగెటివ్‌గా ఆలోచించరుగా అని అనుకుంటారు మీరు. కానీ అట్లా ఆలోచించే పర్సన్ కాదు. తను ప్యూరే గాని కొంచెం నెగెటివ్ థాట్స్, నెగెటివ్ మైండ్ అనేది ఎక్కువగా ఉన్న పర్సన్ తను. ఏంటంటే చిన్న పిల్లోల్లాగే చిన్న చిన్న వాటికి గూడా గొడవ పడడము, చిన్న చిన్నయి గూడా పట్టించుకోవడము. ఏందంటే నాకు టైం ఇవ్వాల్సింది. ఇవ్వాలి టైం ఇవ్వాలి. అందరికీ అనుకూలంగా ఉన్న సిట్యుయేషన్ ఎప్పుడూ ఉండవు కదా! అది అర్థం తన సైడ్ నుంచి మీరు అర్థం జేసుకోవాలి. ప్రతీదీ అర్థం జేసుకోవాలి. ఏందంటే నేను నిన్ను అర్థం చేసుకున్నా ఆహ్, నన్ను నువ్వు అర్థం చేసుకోవాలి. కానీ నేను నిన్ను మాత్రం అర్థం చేసుకోను అన్న టైప్‌లో ఉండే పర్సనే ఎప్పుడు కూడా. సో, మీ మధ్య ఎక్కువగా కూడా ఒక 1 ఆర్ 2 ఇయర్స్ కొంచెం హ్యాపీగా ఉండుంటారు. మీ ఇద్దరి రిలేషన్‌లో గాని, లవ్‌లో కానీ ఎవరైతే మ్యారేజ్ చేసుకొని దూరంగా బ్రేకప్ అయ్యి దూరంగా ఉన్న వాళ్ళ సంగతి కూడా జెప్తున్నా నేను. స్టార్టింగ్‌లో ఎంత ప్రేమ చూపిచ్చారంటే అసలు మీ చుట్టూనే ఇంక కొంగు పట్టుకొని తిరిగేట్టుగా ఉన్నారనమాట. తర్వాత తర్వాత ఏమైందంటే మరి ఏమైందంటే ఇగ దగ్గరగా ఎక్కువ క్లోజ్ అయ్యే కొంది రియల్ క్యారెక్టర్ అనేది బయటకొస్తుంది గదా! ఇంకప్పుడు తెలుస్తదనమాట. ఇక ప్రతి చిన్నది గూడా ఏందంటే నెగెటివ్‌గా ఆలోచించడము, నెగెటివ్ థాట్స్ రావడం వాళ్ళకి. అలాంటివన్నీ జరుగుతా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. దానివల్లే ఆయన ఓవర్ బర్డెన్‌గా ఫీల్ అవుతున్నాడు. ఏందంటే మీరు చూపించే ప్రేమ ఒకప్పుడు ఎట్లా చూపించేవాళ్ళు ఒకప్పుడు ఎలా అనుకునేవాళ్ళంటే అన్నిటికి నేనున్నాను గదా! నేను చూసుకుంటాను. నీకెందుకు? ఏమన్నా ఉంటే నాకు చెప్పు అనుకున్న వాళ్ళే మీకు ఫోను చేసినా కొన్ని రోజుల తర్వాత ఎట్లయిందంటే మీరు ఫోను చేసినా గూడా లిఫ్ట్ చేయనంతగా, మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వలేనంతగా అండ్ ఎప్పుడన్నా ఏదైనా చెప్పినా గూడా చిరాకు పడ్డము, కోపమొచ్చేయడము. అంటే మీరు పాజిటివ్‌గా చెప్పినా అది తీసుకునే విధానం ఎట్లుందంటే నెగెటివ్‌గానే ఉంటుంది వాళ్ళకి. అలా చిన్న చిన్న గొడవలల్లా పెద్దగా అయ్యి తన సైడ్ నుంచే తను
వద్దనుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే తనెప్పుడూ మీ ఇద్దరి మధ్య చాలా సార్లు ఇట్లా గొడవలు జరగడం గానీ, తను బ్లాక్ చేసుకోవడము, మళ్ళీ తీయడము, తనకి మెంటాలిటీ ఎట్లా అంటే ఎప్పుడు మీరు తన వెనకాలే తిరుగుతా ఉండాలి. అండ్ తనని బతిమిలాడుకుంటా ఉండాలి. మీ తప్పున్నా లేకపోయినా కూడా తను బతిమిలాడుకోవాలి. అప్పుడే తను దిగొస్తాడు. తనెప్పుడు తననెప్పుడు హై లెవెల్‌లోనే మీరు చూడాలి. తను అట్లానే ఫీల్ అవుతాడు. తనెప్పుడు హై లెవెల్‌లో ఉండాలి. కానీ హై లెవెల్‌లో ఉండాలంటే మనం ఆహ్, అదే మన క్యారెక్టర్ గూడా అలానే హై లెవెల్‌లోనే ఉండాల. మనం చేసే పనులేమో పనికిరాని పనులు. కానీ మనమేమో హై లెవెల్‌లో ఉండాలి ఎంతసేపు. మన గురించి హై లెవెల్‌లో చూడాలనుకునే మెంటాలిటీ. సో, తనైతే మిమ్మల్ని బాధపెట్టి వెళ్ళిపోయారు. అండ్ ప్రెజెంట్ అయితే వద్దనుకొని తన స్వార్థానికి తన కెరియర్ పరంగా తను సెటిల్ అవ్వాలి. ఇదంతా ఎందుకు నాకు? మరి ఇదంతా తనకి ముందు గుర్తు రాలేదా? రాదు. అప్పుడెందుకు గుర్తొస్తది? అప్పుడొస్తే మీ లైఫ్ ఇలా అవ్వదు గదా! మిమ్మల్ని బాధ పెట్టారు గదా! ఇప్పుడేమో గుర్తొచ్చిందనమాట. కెరియర్ గుర్తొచ్చింది, ఫ్యామిలీ గుర్తొచ్చింది, అన్నీ గుర్తొస్తాయి. మరి అప్పుడైతేనేమో మీ చుట్టూనే తిరుగుతూ మీరే లోకం అన్నట్టుగా ఉండడము, తర్వాత గొడవలు పడడం ఇయన్నీ ఎందుకు? ఇంకో లైఫ్‌ని అనవసరంగా వచ్చి డిస్టర్బ్ చేసే రైట్స్ ఎవరికున్నాయని? కాతే ఏందంటే వీళ్ళెందుకొచ్చారంటే మీ లైఫ్‌లోకి మీ పాస్ట్ లైఫ్ నుండి వచ్చిన ఇతను. ఇతను మీరు ఈ జన్మలో కలవాలని రాసి ఉండి కలవడం గాదు. గత జన్మలోనే మీ ఇద్దరికీ రిలేషన్ ఉండి ఆ జన్మలో కంప్లీట్ చేయలేక అది మీ కర్మ అనేది రిటర్న్ తీసుకోవడానికే కర్మని కంప్లీట్ చేయడానికే వచ్చారు. మీకు లైఫ్ లెసన్స్ నేర్పించడానికి వచ్చిన పర్సనే. అందుకే ఆ దేవుడు కూడా మిమ్మల్ని మీ ఇద్దరిని కలిపారు. ఎందుకంటే మీ ఇద్దరి నేచర్‌లు గూడా ఆపోజిట్‌గా ఉంటాయి ఎప్పుడు కూడా. మీరు సాఫ్ట్ నేచర్, వాళ్ళు హార్డ్ నేచర్. అండ్ మీకు ఎవరినన్నా మాట్లాడాలన్నా, ఎవరినైనా హెల్ప్ చేయాలన్నా కూడా ఒకటికి 10 సార్లు ఆలోచించి ఏమన్నా అంటే హర్ట్ అవుతారేమో, ఏమన్నా అంటే ఏమన్నా అనుకుంటారేమో, అంటే మీరు ఒకవేళ తిట్టాల్సొచ్చినా కూడా తొందరగా మాట అనే రకం కాదు మీరు. వాళ్ళేంటంటే ఎంత ఫాస్ట్‌గా అంటే వెంటనే క్విక్‌గా రియాక్ట్ అవుతారు. ఎట్లా అంటే ఎలా రియాక్ట్ అవుతారంటే ఆలోచించరు. ఎదుటి వాళ్ళు చెప్పేది వినే ఓపిక కూడా ఉండదు. ఏదనుకుంటే అది మొహం మీద చెప్పేసామా లేదా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండాలి. కానీ ఆలోచించి మాట్లాడాలి. అక్కడ జరిగిందేందో సిట్యుయేషన్ తెలుసుకొని మాట్లాడాలి. ఆ సిట్యుయేషన్ ఏంటని తెలుసుకునేంత ఓపిక గూడా ఉండదు మనకి. ఏందంటే మనం విన్నామా, ఎవరో ఏదో ఒకటి చెబుతారు. వెళ్ళడము ఇంకా గొడవ పడిపోవడం అంతే. అక్కడ జరిగిందేంటి? మ్యాటర్ ఏంటి? అసలేమైంది? తెలుసుకున్నాక అది కరెక్టా? కాదా? అని చెప్పి నమ్మి ఎందుకంటే మనతో మా లైఫ్ లాంగ్ ఉండాలనుకునే వాళ్ళు గాని, మన రిలేషన్‌లో ఉన్నవాళ్ళు గాని మన మీద ఎంత నమ్మకంతో ఉంటారు. సో, వాళ్ళ మీద గూడా మనమే అంత నమ్మకంతో ఉండాలి గదా! మీకైతే వీళ్ళకైతే అసలు నమ్మకం ఉండదండి. ఎప్పుడు అనుమానించే పనిలోనే ఉంటారు. వాళ్ళ క్యారెక్టరే అంత. ఎప్పుడూ డిఫైన్ జేసుకోవడము, మీతో గొడవ పడడము, ఇదే పని. అందుకనే వాళ్ళేందంటే, ఎందుకు ఇవన్నీ అని తన కెరీరు, తన లైఫ్ ఏదో తను చూసుకుంటూ, ఎందుకు ఈ డిస్టర్బెన్సెస్ అని చెప్పి, మీ లైఫ్‌లో నుంచి ఎండ్ జేసుకోవాలనుకున్నారు. ఒకవేళ మళ్ళీ వస్తే ఏంటంటే, తనదే తప్పవుతది గదా! తన సైడ్ నుంచే తప్పవుతది. అలా అప్పుడు తను తక్కువైపోతాడు గదా! తక్కువవ్వడం ఇష్టం లేదు. ఇగో పర్సన్ ఎంత ఇగో అంటే తన తప్పు చేసినా కూడా ఒప్పుకోని అంత ఇగో పర్సన్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి బుద్ధనేది వస్తది. ఏదో ఒక టైంలో రిటర్న్ అనేది దేవుడనేది చూపిస్తారు. మీరేం బాధపడకండి. అంటే ఈరోజు నేను ఒకళ్ళని బాధ పెట్టేసానుగా అని అనుకుంటారు చాలా మంది గూడా. ఏమనుకుంటారంటే నేను ఈరోజు బాధ పెట్టేసాను గదా! నా వెనకాల తిరుగుతుంది గదా! ఎవరైతే వెంట పడుతుంటారో వాళ్ళని ఎక్కువగా చులకనగా చూస్తారు. ఎందుకంటే నా వెంట పడుతుందిగా నేనేం చెప్పినా వింటారులే అని అనుకుంటారు. చులకనగా చూస్తారు. కానీ దేవుడనేవాడు ఉంటాడు గదా! ఒకళ్ళని బాధ పెడితే ఆ కర్మ ఎలా ఉంటదని చెప్పి వాళ్ళకి రిటర్న్ అనేది చూపిస్తాడు కంపల్సరీ. మీరు గూడా బాధపడకండి. కంపల్సరీ వాళ్ళకి తెలుస్తది. ఫ్యూచర్‌లో వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు అప్పుడు తెలుసుకున్నా అప్పుడు మీరు వా మీ మీకు వాళ్ళ మీద విరక్తి అనేది వచ్చేస్తది. వాళ్ళు రిటర్న్ వచ్చినా గూడా అప్పుడు ఏం యూజ్ అనేది ఉండదు. వాళ్ళు నిజంగా ఒకళ్ళని మిస్ చేసుకున్నారు. ఒక జెన్యూన్ పర్సన్‌ని ఇంత లవ్, కేర్ చూపించే పర్సన్‌ని మీరు మిస్ చేసుకున్నారని వాళ్ళు ఫ్యూచర్‌లో తప్పకుండా తెలుసుకుంటారు. సో, మీరు కూడా మీ కెరియర్‌ని జూసుకోండి. అనవసరంగా ఇలాంటి వాళ్ళ కోసము మీ లైఫ్‌ని గాని, మీ టైమ్‌ని కానీ, మీ కన్నీళ్ళని ముఖ్యంగా కన్నీళ్ళు చాలా విలువైనయి.
ఎక్కువగా అమ్మాయిల సంగతి చెప్తున్నాను. అమ్మాయిలు చాలా ఎక్కువగా ఎమోషనల్‌గా, సెన్సిటివ్‌గా ఉంటారు కాబట్టి, అబ్బాయిలకు ఉండరా అంటే ఉంటారు. వాళ్ళు గూడా ఉంటారు. ఉండరని నేను చెప్పను. కాపోతే అబ్బాయిలేందంటే కొంచెం అందరిలో కూడా కొంచెం బయట పడరు. లోపల చాలా పెయిన్ అనేది వాళ్ళకి గూడా ఉంటుంది. సో, ఇవన్నీ వేస్ట్ చేసుకోమాకండి. మనము కన్నీళ్ళు వేస్ట్ చేసుకునేంత పర్సన్ అయితే మీరు కన్నీళ్లు వేస్ట్ చేసుకొని బాధపడాల్సినంత పర్సన్ అయితే తను కాదు. మీరు ప్రేమ చూపించి మీరు చూపించే ప్రేమని గాని అర్థం చేసుకునేంత పర్సన్ అయితే కాదు. ఇంకా చెప్పాలంటే మీ లైఫ్‌లో ఇతనసలు సూటబుల్ కాదు. ఎందుకు లైఫ్‌లోకొచ్చారంటే మరి అసలెందుకు పరిచయం చేస్తాడు మా ఇద్దరికి మరి లేనప్పుడు అనంటే, పాస్ట్ లైఫ్‌లో మీ కర్మ ఉంది కాబట్టి, అందుకే తను మీకు లైఫ్ లెసన్స్ నేర్పించడానికే ఈ ఈ జన్మలో తను మీ లైఫ్‌లోకి వచ్చాడు. ఎందుకంటే ఇక్కడ పెయిన్ అనిపిస్తేనే గదా! ఫ్యూచర్‌లో ఇలాంటివి జరగకుండా ఉంటాయి. మీకంటూ ఒక లైఫ్ పాత్ అనేది తెలుస్తుంది. మీకంటూ ఎప్పుడైనా కూడా దేవుడనేవాడు అందరికి మంచి చేసేస్తే దేవుడినెవ్వరు నమ్మరు అండ్ ప్రార్థించరు గూడా. గుళ్ళన్నీ మూతబడిపోతాయి. ఎప్పుడైతే మనకి కష్టాలొచ్చినప్పుడే గదా గుర్తొచ్చేది. దేవుడా నాకిది చెయ్యి, దేవుడా నాకది చెయ్యి అని అంటూ ఉంటాం మనము. సో, ఈ పర్సన్ గురించి మీరు ఆలోచించడం మానేసి, మీ కెరియర్ ఏదో మీరు చూసుకోండి. మీ లైఫ్ గోల్ ఏంటనేది మీరు చూసుకోండి. మీ లైఫ్‌లో ముందుకెలా ఎళ్ళాలనేది చూసుకోండి. అంతేగాని తన కోసం తను అసలు అలాంటి పర్సన్‌ని మీరు ఆలోచించడం గూడా మీ టైం వేస్ట్ తప్ప ఏముండదు. ముఖ్యంగా ఈ ఫైల్ 2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చక్కగా ఆరాశుద్ధి చేసుకోండి. మెడిటేషన్ చేసుకోండి. మాక్సిమం టైం అనేది మీరు ఏదైనా టెంపుల్‌లో గాని, లేతే ఒంటరిగా ఉండకుండా ఫ్రెండ్స్‌తో గాని, ఫ్యామిలీ మెంబర్స్‌తో గాని బయటకు వెళ్ళడం గాని, ఇలా చేస్తా ఉండండి. నలుగురిలో కలిస్తే తన ఆలోచనల నుంచి మీరు తొందరగా బయటకొస్తా ఉంటారు. 7 చక్ర మెడిటేషన్ అనేది నేను అందరికీ రికమెండ్ చేస్తాను. 7 చక్ర మెడిటేషన్ అనేది తప్పకుండా చేసుకోండి. మనము రోజులో 24 అవర్స్‌లో మాక్సిమం టైము మినిమమ్ మినిమము 2 అవర్స్ నుంచి 5 అవర్స్ వరకు మనకి రోజులో గూడా అందరూ కూడా ఇన్‌స్టాగ్రామ్ గానివ్వండి, ఫేస్‌బుక్ గానీ, వాట్సాప్ కానీ, యూట్యూబ్‌లో వీడియోస్ గానీ, షార్ట్ వీడియోస్ కానీ, ఇంకా వేరే వేరే చాలా యాప్స్ ఉన్నాయి గదా! వీటన్నిటిలో టైం వేస్ట్ అని జేసుకుంటున్నారు. దాంట్లో మీరు ఒక 10 మినిట్స్ అది కూడా మీకోసము, మీ లైఫ్ కోసమే, మీ లైఫ్ చేంజ్ అవ్వడం కోసం పెట్టుకొని, డైలీ మార్నింగ్ గానీ, నైట్ గానీ స్టూడెంట్స్ అయితే ముఖ్యంగా స్టూడెంట్స్ గురించి జెప్తున్నాను. మీరెవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీడియోస్ చూసే వాళ్ళలో ఎక్కువగా ఫెయిల్యూర్స్ గాని, బ్రేకప్‌లు జరిగే వాళ్ళు ఎక్కువగా 50% మెంబర్స్ అయితే స్టూడెంట్సే ఉన్నారు చూసేవాళ్ళలో. సో, మీకే ముఖ్యంగా చెప్తుంది. మీరు మీ కెరియర్ గురించి ఆలోచించుకోండి. అతనేముందండి అతను గాబట్టి వాళ్ళకన్నా మంచి వాళ్ళొస్తారు మీ లైఫ్‌లోకి. ఇతను మీ లైఫ్‌లో ఉండడం వల్ల ఫర్దర్‌గా మీ లైఫ్ కూడా నాశనం తప్ప ఏముండదు. మీకెప్పుడు ఇదే టార్చర్ ఉంటది. ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నా గూడా మీరు ఉండాలా? వద్దా? ఉండను లేరు. వెళ్ళిపోలేరా వెళ్ళిపోలేనంతగా అయిపోతారు మీరు తన మీ లైఫ్‌లో ఉంటే గనక. అందుకే దేవుడేం చేశాడంటే, మన లైఫ్‌లో ఎవరినన్నా తీసుకొచ్చినా ఇది వీళ్ళు కరెక్ట్ కాదు అని అనుకున్నప్పుడు వాళ్ళని మన లైఫ్‌లో నుండి బయటకి పంపించేస్తాడు ఏదో ఒక రూపంలో. స్టార్టింగ్‌లో బాధపడతాం. ఎవరైనా గూడా బాధపడతారు. అండ్ కొంచెం ఎక్కువగా గుర్తుంటారు. తర్వాత తర్వాత ఏమవుద్దంటే దేవుడే మనకి రిలీఫ్ అనేది గూడా ఇస్తాడు. అది మన కెరియర్‌ని చూజ్ చేసుకుంటామా? మన గోల్ రీచ్ అవ్వాలని చూజ్ చేసుకుంటామా? లేతే వేరే పర్సన్స్ ఎవరైనా మన లైఫ్‌లోకొస్తారా? ఇవన్నీ ఉంటాయి. సో, ఏదో ఒక రూపంలో మీరు గూడా రికవరీ అవుతారు. సో, ఎవరైతే ఫైల్ నంబర్ 2 ఉన్నారో వాళ్ళందరూ కూడా 7 చక్ర మెడిటేషన్ అనేది చేసుకోండి. అండ్ ఆరా శుద్ధి అనేది చేసుకోండి. తప్పకుండా యూట్యూబ్‌లో బోలెడన్ని వీడియోస్ ఉన్నాయి. రోజు ఒక 10-15 మినిట్స్ మీ లైఫ్ కోసం మీరు స్పెండ్ చేయలేరా? పనికిమాలిన వాళ్ళ కోసం అన్ని టైం వేస్ట్ చేసుకుంటా, బాధపడుతూ మీ కన్నీళ్ళని వేస్ట్ చేసుకునే కన్నా, ఇలాంటి పనులు చేసుకున్నారనుకోండి, మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతది. మీకు నెగెటివ్ థాట్స్ రాకుండా ఉంటాయి. కొంతమందిలో ఎలా అయిపోయారంటే డిప్రెషన్‌లోకెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవాలన్న ఇదిలో గూడా ఉన్నారు. సో, ఇలాంటివన్నీ జరగకుండా అలా ఉండాలంటే 7 చక్ర మెడిటేషన్ అనేది తప్పకుండా జేసుకోండి అందరూ. ఆరా క్లీనింగ్ అనేది కూడా, ఆరా శుద్ధి అనేది కూడా యూట్యూబ్‌లో వీడియోస్ ఉన్నాయి. అది గూడా క్లీన్ చేసుకోండి. సో, పాజిటివ్‌గా ఉంటారు. మీరు మీ ఫ్యామిలీతో ఫర్దర్‌గా మంచిగా ఉండాలని, మీకు మంచి లైఫ్ పార్ట్నర్ అనేది ఫర్దర్‌గా వస్తారని చెప్పి బాబా అని ప్రే చేయండి అని మనస్ఫూర్తిగా నేను గూడా ప్రే చేస్తున్నారు. మీరు ఈ లవ్ లైఫ్‌లో నుంచి కెరియర్ వైపు వెళ్ళాలని అనుకుంటున్నారు. కెరియర్‌లో ఏదైతే గోల్ ఉందో దాని వైపు మీరు వెళ్ళి మీ లైఫ్ పాత్ అనేది ఏంటిదనేది చూజ్ చేసుకొని
ముందుకు వెళ్ళండి. సో ఇది ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన వీడియో. సో ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి యూనివర్స్ నుంచి ఇవాళ చాలా స్పెషల్ డే కదా, పౌర్ణమి రోజు అండ్ గురు పౌర్ణమి రోజు, అందులోనూ గురు పౌర్ణమి రోజు యూనివర్స్ అండ్ మూన్ గైడెన్స్ కార్డ్ అనేది ఏంటో అనేది మనం మూన్ నుంచి మనకి గైడెన్స్ అనేది ఏమొస్తుంది అనేది చూద్దాము. అట్రాక్షన్, ద వైడ్, విల్, చేంజ్, ప్లెజర్, హంగర్, ఫియర్. సో ఎవరైతే పైల్ నెంబర్ 2 ఉన్నారో వీళ్ళ పార్ట్నర్ అట్రాక్ట్ అయ్యే, అంటే మిమ్మల్ని మీకు ట్రూగా లవ్ చేసి ఏం రాలేదు, వాళ్ళ అట్రాక్షన్ లో ఉండే మీ లైఫ్ లోకి వచ్చారు. సో దానివల్ల ఇప్పుడు ప్రెజెంట్ మీరు తను కూడా ఏంటంటే మీ నుండి అంత అట్రాక్షన్ అనేది ఇప్పుడు లేదు. ఫస్ట్ లో ఉన్నంత ప్రేమ ఎందుకు లేదంటే తను అట్రాక్ట్ అయ్యే మీ లైఫ్ లోకి వచ్చాడు, కానీ మీరు చూపించే ప్రేమ వలన మీ లైఫ్ లోకి ఏం రాలేదు. సో మీరు ప్రెజెంట్ డార్క్ మోడ్ లో నుంచి బయటకు వచ్చేసి మీ లైఫ్ అనేది చేంజ్ చేసుకోండి. లవ్ అనేది లైఫ్ కాదని చెప్పి మీరు అనుకుని మీ కెరీర్ వైపు మీరు చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకుని విల్ పవర్తో స్ట్రాంగ్గా అయ్యి పీస్ఫుల్గా ఉండి ఏదైతే మీరు భయపడుతున్నారో అవన్నీ వదిలేసేయండి. వదిలేసి చక్కగా మీ లైఫ్లో కనుక ముందుకు వెళ్ళండి. మీ ముందుకు వెళ్తే కనుక అండ్ డివైన్ని ప్రే చేయండి, డివైన్ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీరు ఏదైనా తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే కనుక సారీ చెప్పుకోండి. సారీ చెప్పుకుని లైఫ్లో సరే ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో జరిగింది, ఇక ముందైనా కూడా నా లైఫ్ మంచిగా ఉండాలి, నా కెరీర్ బాగుండాలి అని చెప్పి డివైన్ని ప్రే చేయండి. ఏంజల్స్ని కానీ డివైన్ని కానీ లేదా బాబాని కూడా బ్లెస్సింగ్స్ అనేది అడగండి. గురు పౌర్ణమి రోజు తప్పకుండా ప్రే చేస్తే కనుక మీ కోరిక తప్పకుండా తీరుతుంది. అలానే మీ పార్ట్నర్ తిరిగి రావాలి ఇలాంటివి కోరుకుంటే మీరు మళ్ళీ అంటే ఎవరైతే ఈ ఫైల్ నెంబర్ 2 రీడింగ్ తీసానో వాళ్ళలో చాలా మంది బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు కూడా. దానివల్ల నేను రీడింగ్ కూడా ముందుకు చెప్పలేకపోతున్నాను. సో ఎడవకండి, ఎడవలసిన అవసరం లేదు. అలాంటి వాళ్ళ కోసము మీ కన్నీళ్ళు అస్సలు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సో ఏంటంటే వీళ్ళు మన లైఫ్లో లెసన్స్ నేర్పించడానికే వచ్చారు. ఇది మీరు మైండ్లో పెట్టుకుని ఫర్దర్గా మీ లైఫ్ అనేది మీ గోల్స్, వాళ్ళు ఎట్లా ఫీల్ అవ్వాలంటే మీ గురించి ఎందుకు మిస్ చేసుకున్నానా వీళ్ళ గురించి, వీళ్ళని ఇంత ట్రూగా జెన్యున్గా లవ్ చేసే వాళ్ళని, ఎంత కేరింగ్ చూపించే వాళ్ళని అండ్ ఇలాంటి మంచి వాళ్ళని మనం ఎందుకు మిస్ చేసుకున్నామా అన్న విధంగా మీరు కెరియర్లో కానివ్వండి, లైఫ్లో కానీ ఎదగాలి. ఎదిగి వాళ్ళకి చూపించాలి. మీరు మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు వాళ్ళు ఫీల్ అవ్వాలన్నమాట. ఎంత మంచి అమ్మాయిని నేను మిస్ చేసుకున్నాను, ఇంత మంచి అబ్బాయిని నేను మిస్ చేసుకున్నానని చెప్పి వాళ్ళు అనుకునే విధంగా మీరు వాళ్ళు ఫీల్ అవ్వాలి తప్ప మీరు బాధపడుతూ మీ కెరీర్ వదిలేసి వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అండి. టైం వేస్ట్ తప్ప ఏం లేదు. సో కొంచెం బాధ అనేది ఉంటుంది. ఫర్దర్గా మీరు నిదానంగా ఆ లైఫ్లో నుంచి బయటకు వచ్చేస్తారు. మీరు ఏదైతే ఈ 7 చక్ర మెడిటేషన్ చక్కగా ప్రశాంతంగా బాబా గుడికి వెళ్ళండి. ఎవరైతే ప్రే చేసుకుంటారో గుళ్ళకి వెళ్ళే అలవాటు ఉందో వాళ్ళు గుడికి టెంపుల్కి వెళ్ళండి. ఎంతో కొంత టైం మనము రీల్స్ అని అవని ఇవని మనం చూసి టైం వేస్ట్ చేసుకునే టైంలో కొంత టైం మీకోసము మీ మైండ్ డైవర్ట్ అవ్వడం కోసము, పీస్ఫుల్గా మీ మైండ్ అనేది ఉండడం కోసము మీరు చేసుకోండి. నలుగురితో కలవండి, ఫ్రెండ్స్తో అందరితో మీ ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకోండి. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 వాళ్ళు ఉన్నారో వీళ్ళు కొంచెం సైలెంట్గా ఉండే పర్సన్స్, అంటే ఎవరితో కూడా షేర్ చేసుకునే పర్సన్ కాదు. కానీ మీరు షేర్ చేసుకోండి. మీరు షేర్ చేసుకుంటే మీ బాధ అనేది సగం తగ్గిపోతుంది.
ఫర్దర్‌గా వాళ్ళు ఇచ్చే సజెషన్స్ కూడా మీరు తీసుకోండి. ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఎవరైనా కొలీగ్స్ గానీ, ఎవరైనా మీకు సజెషన్స్ ఇస్తే గనక తప్పకుండా యాక్సెప్ట్ చేసి దాన్ని ఫాలో అవ్వండి. చాలా తొందరలోనే మీరు సక్సెస్ అనేది చూస్తారు. మీరు కెరియర్ పరంగా కానీ, లైఫ్‌లో కానీ అప్పుడు వాళ్ళే అనుకుంటారు. ఇలాంటి అమ్మాయిని నేను మిస్ చేసుకున్నాను అన్న విధంగా మీరు ఎదగాలి లైఫ్‌లో గానీ, కెరియర్‌లో గానీ. అంతేగాని చూడు నేను వదిలేసినాకే తన లైఫ్ చూడు ఎట్లా అయిపోయిందో, ఇదివరకు మంచిగా ఉండేది ఇప్పుడు ఎట్లా అయిందో చూడు అన్న విధంగా మీరు తయారవ్వకండి. నేను అందరికీ చెప్తున్నాను, అబ్బాయిలకని, అమ్మాయిలకని అందరికీ కూడా చెప్తున్నాను. మీ లైఫ్‌లో వాళ్ళు మీరు గర్వపడేలాగా, మిమ్మల్ని చూసి గర్వపడేలాగా ఉండాలా ఎవరైనా గూడా. అంతేగాని మిమ్మల్ని చూసి నవ్వుకునే విధంగా మీరు ఉండకూడదు ఎప్పుడు కూడా. సో ఇది ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. ఈ గురు పౌర్ణమి రోజు మీకు కొంచెం నెగటివ్ గా ఉన్న గురు బాబాయ్ ఏం చేశాడంటే, ఇప్పటికైనా మీరు లైఫ్ లో తన గురించి ఆలోచించడం మానేసి మీ లైఫ్ అంటే ఏదో మీరు చూజ్ చేసుకోండి. మీరు బాధపడేంత క్యారెక్టర్ అండ్ పర్సన్ తను కాదు అని బాబాయ్ మీకు తెలియచేయడానికే ఈ రీడింగ్ అనేది మీకు వచ్చింది. సో తప్పకుండా ఫాలో అవ్వండి బాబాని కూడా. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 3 చూజ్ చేసుకున్నారో ఆర్ గ్రీన్ కలర్ చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము. ఎవరైతే ఫైల్ నెంబర్ 3 చూజ్ చేసుకున్నారో ద లవర్స్, హై ప్రీస్టియస్, 6 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ పెంటికల్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 4 ఆఫ్ వ్యాండ్స్, క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ 3 ఆఫ్ కప్స్. ఎవరైతే ఫైల్ నెంబర్ 3 చూజ్ చేసుకున్నారో వీళ్ళైతే మిమ్మల్ని ప్రెజెంట్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీ ప్రేమని కూడా తెలుసుకున్నారు అండ్ మీరు ట్రూగా లవ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు కూడా అంతే ప్రేమని లవ్ చేస్తున్నారు. కానీ మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న ఇష్యూస్ వల్లనే కొంచెం దూరం అయ్యారు. ఎందుకంటే మీరు చాలా సాఫ్ట్ నేచర్. ఎంత సాఫ్ట్ నేచర్ అంటే చిన్న విషయానికి కూడా కొంచెం హర్ట్ అయ్యే స్వభావం కలవారు. అండ్ తొందరగా ఎవరిని ఒక మాట అనే మెంటాలిటీ ఉన్న పర్సన్ కూడా కాదు. మీరు ఎప్పుడు కూడా చాలా కేరింగ్ గా చూసుకుంటారు తనని. సో తను కూడా ప్రేమ చూపించాడు. ప్రేమ చూపించలేదని అంటలేదు. తను కూడా మీ మీద ప్రేమ చూపించారు. మీరు చూపించే ప్రేమలో అంటే మీరు చూపించినంత ప్రేమ చూపించకపోయినా ఈక్వల్ గా అంటే 40-50% అట్లా ఉందన్నమాట. తను కూడా అలానే చూపించారు. కేరింగ్ చూపించారు, ప్రేమ చూపించారు అండ్ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. మీరు ఇచ్చే సజెషన్స్ కూడా తీసుకునేవాళ్ళు. అండ్ ఏదైనా కూడా కొంచెం పీస్ఫుల్ గానే చెప్పే మెంటాలిటీ ఉన్న పర్సనే అతను కూడా. అండ్ మీరు ఇంకా చాలా సాఫ్ట్ పర్సన్. ఎట్లా అంటే లైక్ ఒక మదర్ అయితే పిల్లల్ని ఎట్లా చూసుకుంటారో మీరు తనని అట్లా చూసుకునేవాళ్ళు అన్నమాట. అది అన్ని రకాలుగా ఎమోషనల్ గా కానీ, లవ్ విషయంలో కానీ, ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా కూడా అంటే చిన్న చిన్న విషయాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు అనమాట తనని. ఎలా అంటే ఇప్పుడు డైలీ మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ, నైట్ కానీ తిన్నావా అని, ఏం చేస్తున్నావు అని, బయటకు వెళ్తుంటే జాగ్రత్తగా ఉండమని, ఎక్కడికైనా వెళ్తుంటే జాగ్రత్తలు చెప్పడం కానీ అన్నీ కూడా చాలా కేరింగ్. వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే ప్రతిదీ ఎంక్వైరీ చేసుకుంటుందేమో అని అనుకునేవాళ్ళు కాదు. మీరు ఎలా ఉన్నారంటే బయటికెళ్ళినా, ఎక్కడన్నా వెళ్ళినా ఏమన్నా పొరపాటున ఏమన్నా తగులుతుందేమో, ఏమన్నా జరుగుతుందేమో అని చెప్పి మీరెప్పుడు చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా తనకి జాగ్రత్తలు చెప్తా ఉంటారనమాట. అలాంటి పర్సనే మీరు. సో తను కూడా మిమ్మల్ని ట్రూగానే లవ్ చేశారు అండ్ మీ ఇద్దరిది ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్పే. అండ్ చాలా వరకు ఇద్దరికి మధ్య పెద్దగా గొడవలేం జరగలేదు కానీ పాస్ట్ లో చిన్న చిన్న గొడవలే అయినాయి. అయినా మరి నాకు తెలిసి వేరే పర్సన్ ఎవరో ఉండడం వల్లనే వలన మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. థర్డ్ పర్సన్ వల్లనే గొడవలు జరిగి ఉండొచ్చు. ఎవరన్నా వచ్చి చెప్తుంది మాట విని వాళ్ళ తప్పుగా అనుకోవడం కానీ, మీరెవరితోన్నా మాట్లాడుతుంటే తప్పుగా అనుకోవడం కానీ, అలానే మీ ఇద్దరి మధ్య గొడవలు అయ్యి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. అండ్ తొందరలోనే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అండ్ మీకు రావడంతో పాటు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాననే గుడ్ న్యూస్ ని మీకు గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నారు. మ్యారేజ్ ప్రపోజల్ అనేది తీసుకురావాలని అనుకుంటున్నారు. అండ్ ఫర్దర్ గా సెలబ్రేషన్ మీ ఇద్దరికి పెళ్లి కూడా తొందరగా పెళ్లి గురించి కూడా
పెళ్లి గురించి కూడా వాళ్ళ ఇంట్లో చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోవాలని చెప్పి తొందరలోనే మీకు ఇద్దరు కలిసి గుడ్ న్యూస్ అనేది సెలబ్రేట్ చేసుకోవాలని కూడా వాళ్ళు ఆశపడుతున్నారు. అండ్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు ఏంటంటే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఎప్పుడెప్పుడు తనని కలుద్దామా అండ్ ఈ గుడ్ న్యూస్ అనేది చెప్దాము. తను యాక్సెప్ట్ చేస్తుంది అండ్ మన ఇద్దరము అలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, బయటకి వెళ్ళాలి, టైం స్పెండ్ చేయాలి అండ్ ఇలాంటివన్నీ కూడా ఊహించుకుంటున్నారనమాట తను. సెలబ్రేషన్ చేసుకోవాలని అండ్ మీ ఇద్దరు పెళ్ళికి ఇంట్లో ఒప్పించాలి, ఎలా ఒప్పించాలి, ఇలాంటివన్నీ కూడా తను ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ తను మెయిన్ కొంచెం ఆలోచిస్తున్నది దేని గురించంటే తనది తప్పైంది. అంటే తన సైడ్ నుంచే తప్పుంది. మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్లే మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగినియి. అండ్ దూరంగా గూడా ఉన్నందుకే మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్లే వచ్చినియి. అది కూడా వేరే వాళ్ళ వలన. ఎవరో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ వల్లనే ఆ థర్డ్ పర్సన్ అంటే వేరే లేడీస్ అంటే ఆల్రెడీ అమ్మాయి అయితే అమ్మాయి వలన అట్లా అని చెప్పట్లేదు. అది ఎవరైనా అవ్వచ్చు. పేరెంట్స్ వల్ల గానీ, లేకపోతే ఫ్రెండ్స్ వల్ల గానీ, ఎవరో థర్డ్ పర్సన్ వల్లనే మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నారు. చేసుకునే మీ ఇద్దరి మధ్య దూరం అనేది వచ్చింది. సో, వద్దనుకున్నారు. మళ్ళీ మీరిప్పుడు వస్తే గనక ఏమనుకుంటున్నారంటే, నాది తప్పైంది. సరే నేను తెలుసుకున్నాను. కానీ యాక్సెప్ట్ చేస్తారా లేదా అని భయపడుతున్నారాళ్ళు. ఎందుకంటే మీరు కూడా చాలా హర్ట్ అయ్యి బాధపడుతూ ఉంటారని తనకి తెలుసు. ఎందుకంటే మీరు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే పర్సనే. మీరు ఒకవేళ ఇప్పుడు వద్దని అంటారేమో అని కొంచెము ఆలోచిస్తున్నారు. ఏందంటే తను ఒప్పుకోరేమో, లేపోతే తను నేను బాధ పెట్టాను, ఎన్నో మాటలనేసి వెళ్ళిపోయా నేను. సో, దానివల్ల ఇప్పుడు ప్రెజెంట్ నన్నొద్దు అని అనుకుంటుందేమో ఫర్దర్‌గా అన్న ఫీలింగ్‌లో ఉన్నారు. కానీ మీరలా లేరు. మీరు అయితే సాఫ్ట్ నేచరే ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్న పర్సనే మీరు. సో, తొందరలోనే మీ లైఫ్‌లోకి తను వస్తాడు. మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు పడే బాధలు ఇవన్నీ కూడా చేంజ్ అయ్యి గుడ్ లక్ అనేది వస్తుంది. అండ్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికే వస్తున్నారు. అండ్ హ్యాపీ లైఫ్ అనేది ఫ్యూచర్‌లో చూడబోతారు. హ్యాపీ ఫ్యామిలీ అనేది మీరు చాలా తొందరలోనే తను కమిట్మెంట్ ఇస్తాడు. అండ్ మిమ్మల్ని ఇంట్లో ఒప్పించి మ్యారేజ్ అనేది చేసుకుంటారు. అండ్ తొందరలోనే ఎంగేజ్‌మెంట్ కూడా జరుగుతుంది. ఈ ఇయర్ ఎండింగ్ లోపు మీకు మ్యారేజ్ ఆర్ ఎంగేజ్‌మెంట్ కూడా జరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో, ఈ పర్సన్ అయితే జెన్యూన్ పర్సనే. లవ్ గూడా ఉంది. చాలా లవ్ ఉంది. అంటే మీరెంత చూపిస్తున్నారు తన సైడ్ నుంచి గూడా మాక్సిమం అంతే లవ్ అనేది ఉంది. సో, ఇది ఫైల్ నంబర్ 3 వాళ్ళకి సంబంధించినది. సో, యూనివర్స్ నుంచి మీరు చేయాల్సిన ఫైల్ నంబర్ 3 ఎవరైతే చూజ్ చేసుకున్నారో మీరు ఇంకా టెన్షన్ పడకండి. ఎక్కువగా ఆలోచించుకోకండి. ఆలోచించుకోకుండా ప్రశాంతంగా ఉండండి ఇంకా. సో, ఫైల్ నంబర్ 3 వాళ్ళకి ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి మూన్ కార్డ్స్ ఏం చూపిస్తున్నాయి అనేది, గైడెన్స్ ఏం చూపిస్తాయి అనేది కూడా మనం చూద్దాము. డిజైన్మెంట్, అట్రాక్షన్, unexpected, abundance, nourishment, క్రియేషన్, ఫియర్. మీరు ఏదైతే ఫియర్ అనేది అంటే ఏదైతే భయపడుతున్నారో అంటే తను నాకేం లైఫ్‌లోకి రాడేమో ఇంకా, నేనింత ప్రేమించాను, మళ్ళీ మేమిద్దరం కలిసే ఛాన్సెస్ ఉన్నాయో లేదో అని ఆ భయాలన్నీ వదిలేసి చక్కగా మీ లైఫ్‌లోకి ఎలా వస్తారంటే తను సడెన్‌గానే వస్తాడు. ఎక్స్‌పెక్ట్ చెయ్యరు మీరు. అలాగే వస్తారు తను మళ్ళీ మీ లైఫ్‌లోకి మీ పార్ట్నర్ అనేవాళ్ళు. సో, మీరు ప్రెజెంట్ తను మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుద్దామా అన్న ఆతృతలోనే ఉన్నారు. చాలా తొందరలోనే రావాలన్న ఫీలింగ్‌లోనే ఉన్నారు తను. సో, తప్పకుండా తను సైడ్ నుంచి అన్నీ క్లియర్ చేసుకున్నాడు ప్రెజెంటే. మీ గురించి పాజిటివ్‌గా ఆలోచిస్తున్నాడు. తొందర రావాలి, కనెక్ట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అన్న తొందరలోనే ఉన్నారు. సో, ఎప్పుడైతే మీకు వస్తారో వచ్చిన తర్వాత మీకు
ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకుని తను సారీ చెప్తారు. అండ్ సారీ చెప్పడంతో పాటు మనిద్దరం మ్యారేజ్ చేసుకుందాము అండ్ తొందరలోనే మనిద్దరం మ్యారేజ్ చేసుకొని మా ఇంట్లో ఒప్పిస్తానని చెప్తారు. అండ్ తొందరలోనే మీరు అబెండెన్స్ అంటే అన్ని రకాలుగా అన్ని రకాలుగా కూడా మీరు హ్యాపీనెస్ అనేది చూస్తారనమాట. అంటే మ్యారేజ్ కూడా అవుతది. అండ్ ఫర్దర్‌గా మీ లైఫ్ కూడా చాలా గ్రోత్ అనేది ఉంటుంది. ఫైనాన్షియల్‌గా కూడా కెరియర్ పరంగా కూడా గ్రోత్ అనేది కూడా ఉంటుంది. సో, ఎవరైతే ఈ ఫైల్ నంబర్ 3 చూజ్ చేసుకున్నారో వీళ్ళు కూడా బాధపడకండి. బాధపడాల్సిన అవసరం లేదు. మీకు హ్యాపీ రోజులనేవి రాబోతున్నాయి. మీరు ఇప్పటిదాకా పడిన బాధంతా కూడా పక్కన పెట్టేసి హ్యాపీగా టైంకి తినండి, పడుకోండి, నిద్రపోండి. అలాగే కొంచెము దేవుడిని ప్రే చేసుకోండి మంచిగా ఉండాలని జెప్పి. అలాగే ఈరోజు గురు పౌర్ణమి. ఏమైనా కోరికలు ఉంటే గనక నైట్ పౌర్ణమి టైంలో మీరు కోరికలనేవి తీరితే కంపల్సరీ చేసుకోండి. ప్రే చేయండి. అండ్ 7 చక్ర మెడిటేషన్ అనేది మీరు కూడా చేసుకోండి. కొంచెం ఇంబాలెన్స్‌గా ఉన్నారు మీరు. ఎందుకంటే తను రాడేమో అన్న డిప్రెషన్‌లో ఉన్నారు కాబట్టి, ఇది 7 చక్ర మెడిటేషన్ అండి అనేది ఓన్లీ డిప్రెషన్‌లో, లవ్‌లో ఉన్న వాళ్ళ కోసమనే కాదు. అందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అంటే హెల్త్ పరంగా అండ్ అన్ని రకాలుగా కూడా ఫిజికల్‌గా అండ్ మెంటల్‌గా కూడా చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఆరా క్లీనింగ్ అనేది కూడా చేసుకోండి. ఆరా క్లీనింగ్, ప్రొటెక్షన్ అండ్ చార్జ్ అనేది కూడా చేసుకోండి. చేసుకొని మంచిగా ఉండండి. ఎవరైతే ఫైల్ నంబర్ 3 అనేది చూజ్ చేసుకున్నారో వీళ్ళు కూడా కెరియర్ పరంగా కూడా ఆలోచించుకోండి. ఓన్లీ లవ్ లైఫే లైఫ్ కాదని చెప్పి అందరూ తెలుసుకోవాలండి. చాలా మంది స్టూడెంట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఆల్రెడీ స్టడీస్ అనేవి ఇట్లా జరిగినప్పుడు ఏం చేస్తారంటే స్టడీస్ అనేవి పక్కన పెట్టేస్తారు. స్టడీస్ పక్కన పెట్టి కెరియర్‌ని వదిలేసి అండ్ ఆల్రెడీ ఎవరైనా గవర్నమెంట్ జాబ్‌కి రాస్తా ఉంటారు. గవర్నమెంట్ జాబ్ అనేది లైఫ్‌లో ఎంత ఇంపార్టెంట్ అండి. అంత ఈజీగా మనకిప్పుడు జాబ్స్ ఏవి రావట్లేదు గదా! జాబ్స్ ఏవి కూడా అంత ఈజీగా రావట్లేదు. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. చాలా మంది చదువుకునే ఉన్నారు. కానీ జాబ్స్ అనేవి లేవు. జాబ్స్ తక్కువున్నాయి. చదువుకున్న వాళ్ళు ఎక్కువున్నారు. సో, ఒక్క జాబ్ వస్తే ఒక్క జాబ్‌కి ఒక్క పోస్ట్‌కి వేలల్లో ఎగ్జామ్స్ రాస్తున్నారు. కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది. అది సాఫ్ట్‌వేర్ అయినా అవ్వండి. సాఫ్ట్‌వేర్‌లో కూడా అంత ఈజీగా జాబ్ ఎవరికీ రావట్లేదు. ఉన్న వాళ్ళనే తీసేస్తున్నారు. సో, చాలా మంది బీటెక్ చదువుకొని, సాఫ్ట్‌వేర్ చదువుకొని, చాలా మంది సాఫ్ట్‌వేర్ చదువుకున్నా గూడా, బీటెక్ చదువుకున్నా గూడా మళ్ళీ అక్కడ రాట్లేదని చెప్పి మళ్ళీ వచ్చి ఇక్కడ గ్రూప్సో, బ్యాంక్ కోచింగో ఇలాంటివన్నీ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో, మీరు లవ్ లైఫ్ ఎంత ఇంపార్టెంటో దానితో పాటు మీ కెరియర్ గూడా అంతే ఇంపార్టెంట్. కెరియర్ లైఫ్‌కి కూడా మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి ఎంతో కొంత టైము లవ్ లైఫ్‌కి పెట్టుకోండి. రోజులో ఒక 1 అవర్ ఆలోచించేంత టైం ఉంటే పెట్టండి. కానీ రోజంతా అన్ని విషయాలు మానేసేసి కనీసం తిండి గూడా తినకుండా, నిద్రపోకుండా ఏడుస్తా కూర్చోవడం వల్ల మీ ఫీలింగ్స్ ఏమన్నా తనకు అర్థమవుతాయా? ఇక్కడ మీరు ఏడుస్తున్నారని చెప్పి తను అక్కడ ఏడుస్తా కూర్చుంటాడా? తనేం కూర్చోడు కదా! తనక్కడ చక్కగా ఎంజాయ్ చేస్తానే ఉంటాడు. చక్కగా వదిలేసి ఫ్రెండ్సు, పార్టీలని జెప్పి చక్కగా టైంకి తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టుగా బానే ఉంటాడు తను. ఇటు ఫీల్ అయ్యేది, సఫర్ అయ్యేది మీరే. సో, ఇదండి నా వీడియో. నా వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైతే రెజొనేట్ అవుతాయో వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీరిచ్చే ప్రతి లైక్ కూడా నా వీడియోస్ అనేది ఇంకొంతమంది సజెషన్‌లోకి వెళ్ళడానికి, రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే నా ఛానెల్‌లో 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. దాటింది. సో, ఎవరైతే ఛానెల్‌లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా అంటే పేరు పేరున నేను చెప్పలేను. నాకు పేర్లు గూడా తెలియవు గాబట్టి అందరికీ గూడా థాంక్స్ అండి. అందరికీ గూడా గ్రాటిట్యూడ్. అందరికీ గూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి మీ లైఫ్‌లో అండ్ కెరియర్‌లో ఎప్పుడూ కూడా మీకు సక్సెస్ అనేది రావాలి. మీరు గుడ్ డైరెక్షన్‌లోనే, గుడ్ గైడెన్స్‌లోనే వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవడైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నారో, లేతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఉంటాయండి. అలాగే అందరికీ గూడా ఆల్ ది బెస్ట్. సో, ఇది నా వీడియో. మీకు ఇంకా ఏమన్నా వీడియోస్‌లో కొత్తగా మీరేమన్నా తెలుసుకోవాలనుకుంటున్నా, లేకుంటే మీరు ఏదన్నా తెలుసుకోవాలి, లేతే ఈ టాపిక్ మీద మీకు తెలుసుకోవాలని అనుకుంటే గనక, ఆ వీడియో అనేది పెట్టమని చెప్పి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను అలాంటి వీడియోసే గూడా చేస్తాను. నాట్ ఓన్లీ లవ్ రీడింగ్ ఒకటే నేను చేయాలని అనుకోవట్లేదు. అందరికి ఉపయోగపడేలాగా నేను చేయాలనుకుంటున్నాను. అందుకే నా ఛానెల్‌లో మ్యారేజ్‌కి సంబంధించినవి
పిల్లలకి సంబంధించినవి, అలాగే పిల్లలు పుట్టని వాళ్ళకి సంబంధించినవి ఈ వీడియోస్ అన్ని పెట్టింది అందుకే. ఫర్దర్‌గా నేను కొన్ని రెమెడీస్ కూడా చెప్తూ ఉంటాను. సో, తప్పకుండా చూసి లైక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి రెజొనేట్ అయినోళ్ళు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. సో, ఇది నా వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.